వందే మాత్రం. నేను మీ జర్నలిస్ట్ నవత. వెల్కమ్ టు ఆర్ వాయిస్. మల్లేపల్లిలోని హబీబ్ నగర్లో ఒక దారుణ ఘటన వెలుగులోకి వచ్చింది. ఎంతో ఇష్టంగా తినే మటన్ లవర్స్, మీరు తింటుంది మటనా కాదా, తిన్నది మటనా కాదా అనేది సందేహమే. ఎందుకంటే మటన్లో వందల కిలోల కొద్దీ గొడ్డు మాంసాన్ని కలిపి అమ్మారు. ఇవి నార్మల్ హోటళ్ల నుంచి పెద్ద పెద్ద రెస్టారెంట్ల వరకు కూడా సప్లై చేసినట్టుగా కూడా తెలుస్తోంది. దీనికి సంబంధించి ఆసక్తికరమైన వార్త, భయంకరమైన వార్త, ఫుడ్ పాయిజనింగ్ చేయడానికి, అలాగే ఫుడ్ కల్తీ చేస్తూ లాభం పొందడానికి ప్రజలను మోసం చేస్తున్న మరొక సంఘటన వెలుగులోకి వచ్చింది. హైదరాబాద్లో ఫుడ్ సేఫ్టీ అధికారుల తనిఖీల్లో భయంకర విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. తాజాగా కల్తీ మటన్ కలకలం రేపుతోంది. హబీబ్ నగర్ పరిధిలో మేక మాంసంలో ఎద్దు మాంసం కలిపి తక్కువ ధరకు హోటళ్లకు అమ్ముతున్న ఉస్మాన్ ఖురేషీ, ఇతనితో పాటు మహమ్మద్ జహంగీర్ అనే వ్యక్తులను కూడా పోలీసులు అరెస్ట్ చేసినట్టుగా తెలుస్తోంది. మల్లేపల్లిలో అతని షాప్ పై దాడి చేసి 500 కేజీల కల్తీ మాంసం సీజ్ చేశారు. మాంసం నమూనాలను పరీక్షలకు పంపి నిందితుడిపై కేసు నమోదు చేశారు. ఈ విజువల్సే మటన్కి సంబంధించి, మీరు తింటున్నా అనుకున్న మటన్కి సంబంధించి అది మటన్ కాదు, బీఫ్ అంటే గొడ్డు మాంసం. 100 కిలోల గొడ్డు మాంసాన్ని కలిపి తక్కువ ధరల్లో, ఎక్కడ తక్కువకు వస్తే అక్కడ కొంటున్న జనాభా ఎక్కువైపోతున్న తరుణంలో తక్కువ ధరలకు వీటిని విక్రయిస్తున్నట్టుగా కూడా తెలుస్తోంది. దానికి సంబంధించిన విజువల్స్ ని మీరు ఇప్పుడు స్క్రీన్ మీద చూస్తున్నారు. మటన్ అనుకొని ఇంతవరకు మీరు తిన్న మటన్ బిర్యానీలలో ఎంత గొడ్డు మాంసం కలిపిందో ఊహించుకోవడానికే చాలా భయంకరంగా ఉంది. ఇలాంటి ఒక ఫుడ్ రాకెట్ ని వెలుగులోకి తీసుకొచ్చారు ఫుడ్ సేఫ్టీ అధికారులతో పాటు పోలీసులు కూడా. వందల కిలోల గొడ్డు మాంసాన్ని మటన్లో కలిపి విక్రయం చేస్తున్నారు. పోలీసులు, ఫుడ్ సేఫ్టీ అధికారులు కనుక గుర్తించకుంటే ఇంకా ఎంత విషపు ఆహారాన్ని ప్రజల వరకు వెళ్ళేది, ఎందరి మనోభావాలను దెబ్బతీసే విధంగా వీళ్ళు నిర్వహించారు అనేది వెలుగులోకి వస్తోంది. ఉస్మాన్ మీట్ మార్కెట్. చూసారు కదా, హైదరాబాద్లోని అనేక హోటళ్లలో మటన్లో బీఫ్ కలిపి సప్లై చేశారు. బీఫ్ రాకెట్ ని బట్టబయలు చేశారు హైదరాబాద్ పోలీసులు. ప్రతిరోజు కొన్ని వందల కిలోల బీఫ్ ని మటన్లో కలిపి, అసలు 700-800 కేజీ ఉండే మటన్ అతి తక్కువ ధరకి ఇస్తా అంటే ఈ హోటళ్ళు ఎలా నమ్ముతున్నాయి, రెస్టారెంట్లు ఎలా నమ్ముతున్నాయి? వీళ్ళు మటన్ బిర్యానీ ఒక 500కో 600కో అమ్ముకుంటూ ప్రజలను ఎలా మోసం చేస్తున్నారు? ఈ కల్తీ వ్యాపారం, కల్తీ ఆహారం అనేది పరిపాటిగా మారిపోయింది ఈరోజు హైదరాబాద్లో అని చెప్పొచ్చు. గతంలో కూడా చూసాము ఇలాగే కుక్క మాంసాన్ని చికెన్ బిర్యానీలో కలిపి అమ్మిన వైనాన్ని, ఒకరికి కుక్క కాలు వచ్చిన సందర్భాన్ని కూడా చూసాము. ఇప్పుడు అంతకంటే భయంకరమైన విషయం వెలుగులోకి వచ్చింది. మీరు తింటున్నది విషపు ఆహారం. 100 రూపాయలు ఖర్చు పెట్టి మీరు ఈరోజు తింటుంది విషపు ఆహారం. అండ్ గొడ్డు మాంసం హిందువుల్లో చాలా వరకు కూడా తినరు, గొడ్డు మాంసాన్ని నిషేధిస్తారు. అలాంటి హిందువులు కూడా ఈరోజు మీకు తెలియకుండానే హోటళ్లలో మటన్ బిర్యానీ రూపంలో గొడ్డు మాంసాన్ని తిన్నారు. ఇది ఆశ్చర్యపోనవసరం లేదు. ఎందుకంటే వీడు ఈ ఇద్దరు కలిసి ఒకటి రెండు కాదు, చాలా హోటళ్లకు, రెస్టారెంట్లకు కూడా సప్లై చేస్తున్నారు. 100 కిలోల మాంసాన్ని వీళ్ళు పట్టుకున్నారు అంటేనే ఈ ఉస్మాన్ అలాగే జహంగీర్ అనే వ్యక్తులు చేసిన దాష్టికం ఒక్కసారి ఊహించుకోవచ్చు. ఫుడ్ సేఫ్టీ అధికారులు గతంలో షాగ్ హౌస్, మెఫిల్ వంటి అనేక రెస్టారెంట్లలో కూడా ఆహార తనిఖీలు చేసినప్పుడు విషతుల్యంతో సమానమైన చెడిపోయిన ఆహార పదార్థాలని కనుగొనడం కూడా జరిగింది. ఇంత జరుగుతున్నా బయట తినడం మానేస్తున్నామా అంటే ఏ మాత్రం కూడా మానేయట్లేదు. ఇక తక్కువ ధరకు ఎందుకు వీళ్ళు ఇస్తున్నారు? 200 రూపాయలు, 250 రూపాయలు కేజీ ఉన్నప్పుడు వీళ్ళు 100 రూపాయలకు ఎలా ఇవ్వగలుగుతున్నారు బిర్యానీ? ఒక బిర్యానీ చేయడానికి కనీసం ఎంత ఖర్చు అవుతుంది, మరి ఎలా వస్తుంది ఇదంతా అని కూడా ఆలోచించకుండా కొంటున్న జనాలు ఉన్నంత కాలం కూడా ఇలా మోసం చేసి ఫుడ్ నమ్మే జనాలు పెరిగిపోతూ ఉన్నారు. మీరు తింటుంది మీరే కాదు, మీ పిల్లలకు కూడా పెడుతుంది
విషపు ఆహారం అంతేకాదు గొడ్డు మాంసాన్ని, కుక్క మాంసాన్ని కూడా మీ పిల్లలకు పెడుతున్నారు. కుక్క మాంసానికి సంబంధించి గతంలో వెలుగులోకి వచ్చింది. ఇప్పుడు ఏకంగా మటన్ బిర్యానీ రూపంలో గొడ్డు మాంసాన్ని విక్రయిస్తూ పట్టుబడ్డారు మహమ్మద్ ఉస్మాన్, మహమ్మద్ జహంగీర్. ఇగో వీళ్ళే వాళ్ళిద్దరు. ఈడు మహమ్మద్ ఉస్మాన్ అనుకుంటా, వీళ్ళిద్దరిట్లో ఎవరెవరి పేరో తెలియదు కానీ ఈ మహమ్మద్ ఉస్మాను, జహంగీర్ వీళ్ళే మటన్ వ్యాపారం చేస్తూ మటన్లో గొడ్డు మాంసాన్ని కలుపుతూ వందల కిలోల మాంసాన్ని హైదరాబాద్లోని అనేక హోటళ్లకు, రెస్టారెంట్లకు సప్లై చేస్తున్నారు. ఆ హోటళ్లలో కనీసం అది మటన్ బిర్యానీయా, అందులో ఏమైనా కల్తీ కలిసిందా అని కనీసం చెకింగ్ లేకుండా దాన్ని మటన్ బిర్యానీ రూపంలో, మటన్ కూరల రూపంలో ఇంకేమేం చేస్తారో మటన్తో అవన్నీ చేసేసి జనాలకు అమ్మేస్తున్నారు. మేము మటన్ తింటున్నాం, వేడివేడి బిర్యానీ తింటున్నాం అనే ఆలోచనతోటి వాళ్ళకు తెలియకుండానే ఈరోజు గొడ్డు మాంసాన్ని ప్రజలు తింటున్నారు. దీనికి కారణమైన ఉస్మాన్, జహంగీర్లను పోలీసులు అరెస్ట్ చేశారు. నిజంగా కూడా ఇది సంచలన విషయం అనే చెప్పొచ్చు, భయంకరమైన విషయం. ఎందుకు అనంటే ఫుడ్ పాయిజనింగ్, ఫుడ్ వల్ల అనేక హెల్త్ ఇష్యూస్ వస్తూ ఉంటాయి. అంతేకాకుండా గొడ్డు మాంసం అనేది తినడం హిందువులలో నిషేధం. ఇది ఒక వర్గం మాత్రమే తింటుంది. అలాంటిది అన్ని హోటళ్లకు సప్లై చేయడం వెనక ఏదైనా కుట్ర దాగి ఉందా అనే కోణంలో కూడా దీని విషయంలో ఎంక్వైరీ జరగాల్సిన అవసరం ఉంది. ఏదేమైనా బయట ఆహారం అనేది ప్రమాదకరం. ఆ ఆహారాన్ని తీసుకోవడం ద్వారా ఖచ్చితంగా మీ ఆరోగ్యం మీద ప్రభావం చూపుతుంది. కల్తీ ఆహారానికి పెట్టింది పేరుగా హైదరాబాద్ మారుతుంది. ఎందుకంటే ఈ మధ్య కాలంలో జరుగుతున్న రెస్టారెంట్ల మీద తనిఖీలు కానివ్వండి, లేదా ఒక చిన్న సజెషన్ ఇస్తాను. మీరు 500 రూపాయలకు ఒక ప్లేట్ బిర్యానీ ఉందనుకోండి, మీరు ఆ హోటల్కి వెళ్ళి 500 కాదు 1000 రూపాయలు ఇస్తాం మేము బిర్యానీకి, బట్ మాకు ఒక్కసారి మీ కిచెన్ని చూపించండి అని అడగండి. ఏ హోటల్ యజమానైనా సరే వాళ్ళ కిచెన్ని చూపించడానికి, అక్కడ వంట జరుగుతున్న పద్ధతిని చూపించడానికి మీకు సహకరిస్తాడో తేల్చుకోండి. అలా సహకరించట్లేదు అంటే కారణం ఏంటి అనేది ఆలోచించండి. ఏ హోటళ్లలో అయితే వాళ్ళ కిచెన్ చూసిన తర్వాత తినొచ్చు అని చెప్పే హోటల్స్ ఉంటాయో, రెస్టారెంట్లు ఉంటాయో, అలాంటి వాటిలో మాత్రమే భోజనం చేయండి. ఒకసారి తనిఖీలు చేసిన తర్వాతే. అలాంటి విషయంలో కూడా ఇలా మటన్లో గొడ్డు మాంసం కలిపి ఆల్రెడీ ఉండుంటే మనం గుర్తుపట్టలేము. వీటన్నిటి నుంచి బయటపడాలంటే ఒకటే మార్గం, ఇంటి ఆహారం ఎంతో శ్రేయస్కరం. ఈ విషయాన్ని మర్చిపోకండి. ఏదేమైనా జహంగీరు, ఉస్మాన్ లాంటి దాష్టులు, అండ్ మీకు అందరికీ గుర్తుందో లేదో ఈ మధ్య కాలంలో ఎక్కువగా పట్టుబడుతున్న కల్తీ ఆహారానికి సంబంధించి, కల్తీ ఇలా మాంసానికి సంబంధించి, కల్తీ ఫుడ్కి సంబంధించి ఒక వర్గం జనాభానే హైదరాబాద్లో ఎక్కువగా పట్టుబడుతుంది. ఈ మాట అంటే వాళ్ళకు సుర్రున గాలుద్ది, కానీ వాస్తవాలు, నిజాలు నిర్భయంగా చెప్పాలి. ఒక వర్గానికి సంబంధించి ఎక్కువగా ఇలాంటి విషయాలు బయటకు వస్తున్నాయి. కాబట్టి అలాంటి వాళ్ళ దగ్గర కొనేటప్పుడు తస్మత్ జాగ్రత్త. అండ్ మోర్ వీడియోస్ కోసం ఆర్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ని వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. ఆర్ వాయిస్, ఆర్ పొలిటికల్, ఆర్ సంస్కృతి. అండ్ మీ కంటెంట్ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి. ఆర్థికంగా ఆర్ వాయిస్కి చేయూతనందించండి. ఆర్థికంగా సపోర్ట్ చేయాలి అని అంటే సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంది. 1 to 5 లెవెల్స్ ఉన్నాయి. ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయండి, లేదా స్క్రీన్ మీద గూగుల్ పే, ఫోన్ పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ కనిపిస్తున్నాయి. మీకు తోచిన సహాయాన్ని అందించండి. వ్యాపార ప్రకటనల కోసం 8328500576 నెంబర్ని సంప్రదించండి. జై హింద్, జై భారత్.